హాయ్ ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ ఎస్ఎన్టీ ట్రిక్స్ అండ్ సిరీస్లో భాగంగా ఆల్రెడీ 3 పార్ట్స్ అయిపోయాయండి. రెస్పాన్స్ కూడా బాగానే ఉంది, పాజిటివ్గా ఉంది. అండ్ ఇది 4th పార్ట్ అండి. ఈ 4th పార్ట్ నుంచి కూడా ఖచ్చితంగా 1 మార్క్ అయితే 100% వచ్చింది. ఇఫ్ నాట్ 100%, అట్లీస్ట్ మీరు 50:50 నేరో డౌన్ అవుతారు ఉన్న డేటా తోటి, ఇప్పుడు నేను చెప్పబోయే డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ తోటి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మరి ఎందుకు సబ్స్క్రైబ్ చేయట్లేదో నాకైతే తెలియదు. 10 మెంబర్స్ చూస్తే ఓన్లీ 3 మెంబర్సే సబ్స్క్రైబ్ చేస్తున్నారు, 7 మెంబర్స్ చూడట్లేదు. మేబీ వాళ్ళకి యూజ్ అవ్వట్లేదు అనుకుంటా. ఇట్స్ ఓకే, నాకు 0.001% అంటే 1% హెల్ప్ అయినా నాకు సరిపోద్ది. ఈ విల్ రిమెంబర్ మీ. అండ్ చాలామంది పీడిఎఫ్ కొంతమంది అడుగుతున్నారండి, ఎందుకు నేను పీడిఎఫ్ ప్రొవైడ్ చేయట్లేదంటే, ద మూమెంట్ ఐ ప్రొవైడ్ పీడిఎఫ్ చాలామంది వీడియో చూడరండి. మరి నీకెట్లా తెలుసు బ్రో అంటారు. నేను కూడా అదే బ్యాచ్ కదండి. ఇప్పుడు మనకు చాలామంది ఫ్యాకల్టీస్ దే ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్, 10 years 50 years 8 years పాపం స్టూడియో పెట్టుకొని అంత కష్టపడి వాళ్ళు వీడియో చేస్తారు. దాని తర్వాత వాళ్ళు పీడిఎఫ్ తీసుకెళ్ళి టెలిగ్రామ్లో పెడతారు. నేను కూడా అదే బ్యాచ్. ఎవరు చూస్తారా వీడియో, అరగంట ఉంది, గంట ఉంది, వెళ్ళి పీడిఎఫ్ చదువుకుందాం అంటారు. సో అందుకే నేను పీడిఎఫ్ ప్రొవైడ్ చేయట్లేదు. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అండ్ మోర్ ఓవర్, ఈ క్రూషియల్ పాయింట్ ఆఫ్ టైంలో నేను 10 hours ఉంటే 5 hours నా కోసం చదువుకుంటున్నా, 5 hours వచ్చేసి మీకోసం ఇన్వెస్ట్ చేస్తున్నాను అండి, ఎవరికొరికి యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో ఆ హార్డ్ వర్క్ అన్నా మీరు అట్లీస్ట్ నాకు రెస్పెక్ట్ ఇవ్వండి హార్డ్ వర్క్కి. దానికోసం అందుకే మీరు రిక్వెస్ట్ చేయొద్దు. మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సరే, మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే నీకెలా తెలుసు బ్రో, మేము వీడియో చూస్తున్నాం కదా, మీ పీడిఎఫ్ చూస్తే మేము చదువుకుంటారు. మీరు చూసేది ఓన్లీ 1% అండి. 99% పీపుల్ నా హార్డ్ వర్క్కి, అంటే పీడిఎఫ్ తీసుకున్న తర్వాత దే డోంట్ నో అసలు నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తాను అన్నది. ఆ పీడిఎఫ్ తయారు చేయడానికి ఈ క్రూషియల్ మూమెంట్స్లో అది వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు అర్థం అంటే, ఇప్పుడు పోలీసు దొంగ అయితే ప్రాబ్లం ఉండదండి, ఎందుకంటే దొంగతనాలు చేయలేడు పోలీసు. అదే దొంగ పోలీసు అయ్యాడు అనుకో, అఫీషియల్గా దొంగతనాలు చేస్తాడు. అలాగే ఫ్యాకల్టీ స్టూడెంట్ అయ్యాడు అనుకో, స్టూడెంట్స్ చేసే పనులు తెలియదు, కానీ స్టూడెంట్ ఫ్యాకల్టీ లెక్క బిహేవ్ చేసాడు అనుకో, స్టూడెంట్ అంటే మన స్టూడెంట్ చేసే లంగా పనులన్నీ తెలుస్తాయి అనమాట. ఎందుకంటే మనము కష్టపడి వాళ్ళు వీడియోస్ పెట్టినా చూడరు, వాళ్ళు పీడిఎఫ్లు పెడితే డైరెక్ట్గా వెళ్ళి పీడిఎఫ్స్ తీసేసుకుంటారు. సో నేను మీకు మ్యాక్సిమము కాన్సెప్ట్ మీకు స్క్రీన్లో కనపొచ్చి స్క్రీన్ షాట్ తీసుకునే విధంగానే పెడుతున్నాను. మీరు అట్లీస్ట్ నేను ఇంత ఒక 5 hours 6 hours ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక పీడిఎఫ్ తయారు చేయడానికి కష్టపడుతున్నా. మీరు 5 to 10 minutes, 5 minutes కూడా పట్టదండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు ఒక్క విషయంలో నన్ను అర్థం చేసుకోండి. సరే, ఈరోజు కాన్సెప్ట్కి అయితే వెళ్దాం. ఖచ్చితంగా 1 మార్క్ అయితే వచ్చిద్దండి. ఈ సొల్లంతా ఫార్వర్డ్ కొడితే సరిపోయేది మీరు. ఓకే, అట్లీస్ట్ ఒక 1% పీపుల్కైనా నేను చెప్పే మాటలు అర్థమవుతాయి అనుకుంటున్నా. సరే, బిఫోర్ దట్ చెప్పాం కదా, మనకు చాలా ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఆ ప్రోటోకాల్స్లో నుంచి మనకు ఖచ్చితంగా 1 మార్క్ రావడానికి ఛాన్స్ ఉంది. ఈరోజు ఆ ప్రోటోకాల్స్లు అండ్ ప్రీవియస్ ఇయర్స్ నేను అన్ని మిగతా స్టేట్ పీసీఎస్ ఉంటాయి కదా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, అవి టెలిగ్రామ్లోంచి కొన్ని సోర్సెస్, దాని తర్వాత గూగుల్లో నుంచి మిగతా పీడిఎఫ్లోంచి అక్కడ ఇక్కడ అన్నీ గ్యాదర్ చేసి వాటిని స్క్రీన్ షాట్ తీసి మీకు తీసుకొస్తున్నానండి. సో మనం అన్ని ఒక 30 to 35 questions, 30 questions దాకా ఉన్నాయి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. నేను చెప్పబోయే 10 minutes కాన్సెప్ట్లో నుంచే మొత్తం 30 questions సాల్వ్ అయిపోతాయి. మీకు ట్రిక్స్తో కూడా చెప్తాను, ఓపికతో వినండి. ఓపిక లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోండి. లాస్ అయ్యేది నాకైతే ఏం లాస్ ఉండదు, ఓకేనా? సరే, ఇప్పుడు ఏమేమి ప్రోటోకాల్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. మొత్తం వచ్చేసి మోనట్రియల్ ప్రోటోకాలు, క్యోటో ప్రోటోకాలు, కాటన్జిన్నా ప్రోటోకాలు, నగయా ప్రోటోకాలు, ప్యారిస్ అగ్రిమెంటు. మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం ఓపిక పట్టండి అంతే. ఇయర్స్ ఇచ్చాడు, ఇక్కడ ఇయర్స్ ఇచ్చాడు. దాని తర్వాత వాటి ఫోకస్ ఏరియా, మోనట్రియల్ ప్రోటోకాల్ ఏం చేసిద్ది, క్యోటో ప్రోటోకాల్ ఏం చేసిద్ది, కాటన్జిన్నా ప్రోటోకాల్ ఏం చేసిద్ది, నగయా ప్రోటోకాల్ ఏం చేసిద్ది, ప్యారిస్ అగ్రిమెంట్ ఏం చేసిద్ది, దాని తర్వాత వాటి డిస్క్రిప్షన్. 100% మార్క్ వచ్చిద్దండి, 100%. మీరు నమ్మినా నమ్మకపోయినా 100% మార్క్ వచ్చిద్ది. ఓపికతో వినండి, ఓకేనా? ఇప్పుడు చూడండి, మీరు ఎలా గుర్తుపెట్టుకుంటుంటే, మోనట్రియల్ ప్రోటోకాల్ ఉందండి. మోనట్రియల్ ప్రోటోకాల్ ఓలోనే ఉందండి ఆన్సర్. ఓ అంటేనే ఓజోన్కు సంబంధించింది. మోనట్రియల్ ప్రోటోకాల్, ఓ అంటే ఓజోన్. మరి ఇయర్ ఎలా గుర్తుపెట్టుకుంటారండి? ఓ అంటే 15th లెటర్ అండి. ఓ అంటే 15th లెటర్. 1987లో లాస్ట్ 2 digits ఉన్నాయి, 8, 7. ఈ 2 యాడ్ చేస్తే వచ్చేది 15 కదా. అర్థం కాలేదా? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మోనోట్రియల్ ప్రోటోకాల్ ఉంది. ఓ అంటే ఓజోన్కు సంబంధించింది. ఓ అంటే 15th లెటర్ ఆల్ఫాబెట్స్లో. దీన్ని స్ప్లిట్ చేస్తే 8, 7 అంటే 87 ఇక్కడే ఉంది. 1987లో మోనోట్రియల్ ప్రోటోకాల్ వచ్చింది. దేనికి సంబంధించింది? ఓజోన్ లేయర్కి సంబంధించింది. డిస్క్రిప్షన్ వచ్చేసి దేనికి ఇది? టు డిప్లీట్ ద ఓజోన్ లేయర్. ఓజోన్ లేయర్స్ని ఏ అయితే డిప్లీషన్ చేసే సబ్స్టెన్సెస్ ఉంటాయో, అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటిని ఫేజ్ అవుట్ చేయాలంట. మోనోట్రియల్ ప్రోటోకాల్ దాంట్లోనే ఆన్సర్ ఉంది, ఓ అంటే ఓజోన్ అని.
ఓజోన్ లేయర్కి సంబంధించిందనే కీవర్డ్ ఐడెంటిఫై అయితే చాలా ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి, లేదా ఆన్సర్ దొరికిద్ది. ఓ అంటే 15th లెటర్ అంటే 87 యాడ్ చేస్తే లాస్ట్ 2 డిజిట్స్ యాడ్ చేస్తే మీకు 15 దొరికిద్ది. అంటే 78 కూడా ఉందా అనుకుంటారు. కాకపోతే మనకు స్టార్ట్ అయ్యేది ఇక్కడ 87 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అట్లీస్ట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మిగతా అన్నీ ఆటోమేటిక్ గుర్తుంటాయి. నేను ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా నేను చెప్పేస్తా. సో దేనికోసం ఇది, ఏ అయితే ఓజోన్ లేయర్స్ని డిప్లీషన్ చేసే సబ్స్టెన్సెస్ ఉంటాయో క్లోరోఫ్లోరోకార్బన్స్ అలాంటివి, వాటిని కంప్లీట్గా ఫేజ్ అవుట్ చేయాలి. ఇది మోనోట్రియల్ ప్రోటోకాల్. నెక్స్ట్ వచ్చేసి క్యోటో ప్రోటోకాల్. మీరు చదివేటప్పుడు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అంటే క్యోటోని కోటు అని గుర్తుపెట్టుకోండి. కోటు ఎందుకు వేసుకుంటారండి? చెలికోటు ఎందుకు వేసుకుంటారు? చలి పుడితే, అంటే క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల. అదో మీకు థర్మోమీటర్ కూడా పెట్టాయి ఇక్కడ. క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల ఆ క్లైమేట్ ఎందుకు చేంజ్ అయ్యిద్ది? ఈ క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల నువ్వు కోట్ వేసుకుంటున్నావు. ఆ క్లైమేట్ ఎందుకు చేంజ్ అవుతుంది? గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ వల్ల. సో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ వల్ల క్లైమేట్ చేంజ్ అవుతుంది. సో దానికి ఏం చేయాలంటే రిడక్షన్ చేయాలి. ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్కి ఎమిట్ చేసే సబ్స్టెన్సెస్ ఉంటాయి కదా, వాటిని రెడ్యూస్ చేయాలి, ఎమిషన్స్ని రిడక్షన్ చేయాలి. వాటి టార్గెట్స్ ఇది వచ్చేసి లీగల్లీ బైండింగ్ అండి, 100% ఇంపార్టెంట్. ఇది 1997. దీనికంటే నెక్స్ట్ 10 years వచ్చింది. 1987 గుర్తుపెట్టుకున్నారు, నెక్స్ట్ 10 years కదా. ఇది 1997లో ఇయర్ అడాప్ట్ అయింది. బట్ ఇది వచ్చేసి కేమ్ ఇన్ టు ఫోర్స్ వచ్చేసి 2005 అండి. ఇది ఇంపార్టెంట్, ఇయర్ వెరీ ఇంపార్టెంట్. 1997 కంటే 2005 ఇంపార్టెంట్. ఎందుకంటే మన కేమ్ ఇన్ టు ఫోర్స్ క్యోటో ప్రోటోకాల్ వచ్చేసి 2005. 1987 ఒకటి గుర్తుపెట్టుకున్నారండి. దానికి 10 years యాడ్ చేశారు, 1997. కానీ ఇది ఇయర్ అడాప్టెడ్. కానీ ఇది వచ్చేది ఎప్పుడంటే 2005లో వచ్చింది. 2005లో వచ్చింది క్యోటో ప్రోటోకాల్. ఇంకా మీ అన్ని సిరీస్లోనే ఉన్నాయి చూడండి. 2000 ఇది 2005 వచ్చింది, 2010, 2015 కాటన్ జిన్నా కానీ నగయ కానీ ప్రోటోకాల్ ఇవి ఉన్నాయి కదా. ఈ ఆర్డర్ కూడా మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం ఓపిక పట్టండి. చిన్న స్టోరీ ఉంది, ఆ స్టోరీ గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్డర్ కూడా ఆటోమేటిక్ గుర్తుంటుంది. ఈ ఆర్డర్ గుర్తుందంటే ఆటోమేటిక్ ఇయర్స్ గుర్తుంటాయి. ఎందుకంటే ఫస్ట్ గుర్తుపెట్టుకున్నారు 1987 తర్వాత 1997 10 years యాడ్ చేస్తారు. 10 years తర్వాత మళ్ళీ నెక్స్ట్ 2000, ఇది 2005 వచ్చిందండి. అంటే కేమ్ ఇన్ టు ఫోర్స్ క్యోటో ప్రోటోకాల్. తర్వాత 2005 ఇది ఉంది ఆల్రెడీ. 2010, 2015 ఈజీ గుర్తుపెట్టుకోవచ్చుగా. ఇట్లా గుర్తుపెట్టుకోండి. 1987, దాని తర్వాత 1997, దాని తర్వాత 2000, తర్వాత 2005, తర్వాత 2010, 2015 అన్ని సిరీస్లోనే ఉన్నాయి కదా. 2000 ఉంది, 2010 ఉంది, మధ్యలో 2005 వస్తుంది, 2010, 2015. ఓకేనా? మెల్లగా ఓపికతో వినండి. సో మోనోట్రియల్ ప్రోటోకాల్ అయిపోయింది, క్యోటో ప్రోటోకాల్ వచ్చేసింది. మీరు ఇంకా గుర్తులేదు, క్యోటోలో వై ఉంది. వై అంటే 25 అండి ఆల్ఫాబెట్. ఇప్పుడు 1997 ఉంది, 9, 18 + 7 ఎంత అండి? 25గా. అట్లని గుర్తుపెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు పైనుంచి గుర్తు రాకపోయినా డైరెక్ట్ కోడింగ్ రావాలన్నా కానీ 1987లో 87 యాడ్ చేస్తే ఏమైందండి? 15గా ఓజోన్లో. అదొకటి. లేదా ఈ క్యోటోలో వై ఉంది, వై అంటే 25. అంత గుర్తుపెట్టుకోవడం లేదండి. కామన్ సెన్స్ పైన గుర్తుపెట్టుకుంటే కింది అన్నీ ఆటోమేటిక్ వస్తుంది. 1997 ఉంది, 9, 18, 18 + 7 ఎంత? సరిపోద్ది కదా, 25. ఓకే. ఈ క్యోటో ప్రోటోకాల్ దేనికి సంబంధించింది? క్యోటో అంటే కోట్ అని చెప్పా. కోట్ అంటే చలేస్తుంది, కోట్ వేసుకోవాలి అంటే క్లైమేట్ చేంజ్ అవుతుంది. క్లైమేట్ చేంజ్ కదా చలి పుట్టేది. థర్మోమీటర్ కూడా పెట్టా. సో ఎందుకు క్లైమేట్ చేంజ్ అంటే గ్రీన్ హౌస్ ఎమిషన్స్ వల్ల. దీన్ని తగ్గియాలి. ఇది లీగల్లీ బైండింగ్ అంట. లీగల్లీ బైండింగ్ ఎమిషన్స్. దేనికి? ఎమిషన్స్ రిడక్షన్ చేయాలి. దానికి టార్గెట్స్ ఉన్నాయి. అది లీగల్లీ బైండింగ్ ఎమిషన్ రిడక్షన్ టార్గెట్స్ టు రెడ్యూస్ గ్రీన్ హౌస్ ఎమిషన్స్. మీరు అంతా గుర్తుపెట్టుకోవడం అవసరం లేదు. క్యోటో ప్రోటోకాల్ అనేది గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్కి సంబంధించిందనే ఐడియా ఉంటే చాలు. లేదా క్లైమేట్ చేంజ్కి సంబంధించిన కీవర్డ్స్ ఉంటే చాలు. మోనోట్రియల్ అంటే ఓ అంటే ఓజోన్ అనే ఐడియా ఉంటే చాలు. ఓకేనా? క్లోరోఫ్లోరోకార్బన్స్ని ఓజోన్ లేని డిప్లీషన్ చేయాలి, సరిపోయింది. ఇప్పుడు ఇది అయిపోయింది. కాటన్ జిన్నా ప్రోటోకాల్ ఉంది. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? కార్ ఉంది. సపోజ్ మీరు ఫ్రెండ్ కానీ కార్లో వెళ్తాడు, వాడు ఉన్న కాడికి తొక్కుతున్నాడు 150, 200. అరే మామ, చిన్న బోరా మామ, నాకు నీకంటే పెళ్లి పిల్లలు ఉన్నారు, నాకు పెళ్లి పిల్లలు కాదు, సగం జీవితం ఇక్కడ గవర్నమెంట్ జాబ్లోనే అయిపోయింది, కొంచెం నిదానంగా తొక్కు మామ, అసలు ఇంకా జీవితమే చూడలేదు, స్లో మామ అని చెప్తావు. సో కార్లో మనం వెళ్ళేటప్పుడు ఏం చెప్తాం? మెయిన్ సేఫ్టీ ముఖ్యం మనకు. కార్లో వెళ్ళేటప్పుడు మనకు సేఫ్టీ అనే కీవర్డ్ ఐడియా ఉన్నదనుకోండి, సరిపోద్ది. కాటన్ జిన్నా ప్రోటోకాల్ అంటే కారు, మీ ఫ్రెండ్ గాడు ఉన్న కాడికి తొక్కుతున్నాడు, 50, 100, 250. వాడు ఏ మూడ్లో ఉన్నాడో మనకు తెలియదు. సో వాడికి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, మామ నువ్వు కొంచెం స్లోగా వెళ్ళు మామ, నువ్వంటే జీవితంలో పెళ్లి పిల్లలు అన్నారు, ఇంకా నేను జీవితం ఏం చూడలేదు మామ, గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్లో సగం జీవితం అయిపోయింది, కొంచెం స్లోగా అర్థం చేసుకోమామ నా పరిస్థితి, నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావు. సో వాడు స్లోగా వెళ్తున్నాడు. సో ఇక్కడ కార్ అని మీకు స్ట్రైక్ కాగానే సేఫ్టీ గుర్తు రావాలండి. సేఫ్టీ కీవర్డ్ గుర్తొస్తే చాలు. అది ఏ సేఫ్టీ అనేది తర్వాత విషయం, ఎందుకంటే ఆప్షన్స్లో మనం వెరిఫై చేసుకుంటాం. ఆ సేఫ్టీ అనే కీవర్డ్ ఉంటే సరిపోద్దని. సో అది బయోసేఫ్టీ. అందుకే గ్లాస్ ట్యూబ్ పెట్టే చూడు, బయోసేఫ్టీది. దేనికి సంబంధించింది ఏంటంటే ఇది లివింగ్ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ అని ఉంటాయండి.
వాటిని సేఫ్ హ్యాండిలింగ్, ట్రాన్స్పోర్ట్, యూజ్ ఇదంతా ఈ లివింగ్ మాడిఫై ఆర్గానిజమ్స్ టూ టెక్నికల్గా ఉంది, నా ఏం గుర్తుపెట్టుకోలేని ఏందిరా అనిపిస్తుందా, ఏం అవసరం లేదు. కారు సేఫ్ అదంతా చాలు. కాటన్ జిన్నా ప్రోటోకాల్ సేఫ్టీ, ఏ సేఫ్టీ అది కూడా అవసరం లేదు. బయోసేఫ్టీ అనేది కూడా మీకు గుర్తు అవసరం లేదు. సేఫ్టీ అనే కీవర్డ్ మీకు గుర్తుంటే సరిపోద్ది, ఎందుకంటే కార్లో వెళ్ళేటప్పుడు సేఫ్గా వెళ్ళాలి కదా, ఫస్ట్ థింగ్ అది. దాని తర్వాత ఇయర్ వచ్చేసింది. ఇప్పుడు కారు ఉందండి, కారుకి ఎన్ని గాన్లు ఉంటాయి? 4 గాన్లు ఉంటాయి. బట్ ఇక్కడ వచ్చేసి 3 గాన్లే ఉన్నాయి. 2000లో మీకు పైనుంచి కిందికి వచ్చే సిరీస్ గుర్తుపెట్టుకున్నా సరిపోద్ది. నేను ఇట్లా డైరెక్ట్ కోడింగ్ ఇస్తున్నా, తర్వాత కింది నుంచి కోడింగ్ కూడా మీకు గుర్తుపెట్టుకోమని చెప్తున్నా. మీరు కిందిని ఈ కోడింగ్ గుర్తుపెట్టుకున్నారు అనుకో, అంటే 1987 ఉంది, దాని తర్వాత 1997 వస్తుంది, దాని తర్వాత 2000, 2005, 2015 అట్లా పెట్టుకొని పైనుంచి కిందికి వస్తే మీకు ఆన్సర్ దొరికింది, ఎందుకంటే వీటికి నేను కోడ్ చెప్తా. లేదంటే మీకు హారిజాంటల్ కోడింగ్ కూడా ఇస్తుంది కదా. మానిట్రియల్ అంటే O15, 8+7, క్యోటోలో Y అంటే 25, లాస్ట్ 3 డిజిట్స్ యాడ్ చేస్తే 25 రావాలి. కాటన్ జిల్లా కార్కి 4 గాన్లు ఉంటాయి, కానీ ఇక్కడ కార్కి వచ్చేసి 3 గాన్లే ఉన్నాయి. అంటే 2000లో 3 గాన్లు ఉన్నాయి చూడండి, ఎందుకంటే మీ ఫ్రెండ్ గారు తొక్కడానికి ఒక గానే వెళ్ళిపోయింటుంది గాల్లోనే. ఆ విధంగానే గుర్తుపెట్టుకోండి. సో కారు సేఫ్టీగా ఉండాలి. ఫోకస్ ఆన్ సేఫ్ హ్యాండిలింగ్, ట్రాన్స్పోర్ట్ అండ్ యూజ్ ఆఫ్ లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్. నెక్స్ట్ నగయో ప్రోటోకాల్ ఎలా గుర్తుపెట్టుకుంటారండి? నగయో ప్రోటోకాల్, ఒక్క నిమిషం. నగయో ప్రోటోకాల్ దేనికి సంబంధించిందంటే షేరింగ్, బెనిఫిట్ షేరింగ్. మీకు నగయో ప్రోటోకాల్ని స్ట్రైక్ కాగానే ఇమేజ్ స్ట్రైక్ అవ్వాలండి. నగయో అంటే నాగుపాము స్ట్రైక్ కావాలి. నగయో అంటే నగయో అనేది స్ట్రైక్ కాగానే నాగుపాము స్ట్రైక్ కావాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళిద్దరూ నాగుపాముని షేర్ చేసుకుంటున్నారు. ఈమె నాగుపాముని ఈడికి, ఈడి నాగుపాముని ఈడికి. సో నగయో ప్రోటోకాల్ అని స్ట్రైక్ కాగానే నాగుపాము షేరింగ్. ఓకే, ఆ షేరింగ్ అనే కీవర్డ్ గుర్తుంటే సరిపోద్ది, మీకు ఆన్సర్ దొరికింది ఎగ్జామ్లో. నగయో ప్రోటోకాల్ వచ్చేసి బెనిఫిట్ షేరింగ్, యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్. మీకు జస్ట్ షేరింగ్ గుర్తుంటే చాలు. నాగుపాము షేరింగ్, ఆ అమ్మాయి నాగుపాము వీడికి వస్తుంది, వీడి నాగుపాము అమ్మాయికి ఇస్తుంది, అంత అది మైండ్లో రఫ్గా ఉంటే సార్ ఆన్సర్ దొరికిద్ది. ప్రమోట్స్ ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ జెనెటిక్ రిసోర్సెస్. ఇదంతా గుర్తుండబోయినా ప్రాబ్లం లేదండి, మనం టెక్నికల్కి వద్దు. లేమ్యాన్ టర్మ్స్. ఒక కూలోడికి మనం సబ్జెక్ట్ చెప్తే ఎట్లా ఉండాలో అట్లా ఉండాలి. అంటే కూలోడికి ఎగ్జామ్లో కూర్చోబెట్టి, అరే నీకు చెప్తున్నా ఈ ఎల్రా, నీకు ఈ కీవర్డ్స్ తగిలినాయంటే ఆన్సర్ పెట్టే, ఆన్సర్ దొరికిద్ది అని. అది మనకు టూ టెక్నికల్గా అవసరం లేదు. ఎక్కడైతే టెక్నికల్ ఉంటుందో అక్కడ కట్ చేస్తాం, లేమ్యాన్ టర్మ్స్లోకి వస్తాం అనమాట. ఇక్కడ నగయో ప్రోటోకాల్, నాగుపాము అంటే అమ్మాయి దగ్గర నాగుపాము ఉంది, అబ్బాయి దగ్గర నాగుపాము ఉంది, ఇద్దరు ఈక్విటబుల్గా షేరింగ్ చేసుకుంటున్నారు. ఓకే, షేరింగ్ అనే పదం మనకు గుర్తు రావాలి. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ చూడండి, నేను అందుకే ఇమేజ్ క్రియేట్ చేసింది. ఈ అమ్మాయి వీడికి షేర్ చేస్తుంది, ఈ అబ్బాయి వీడికి షేర్ చేస్తున్నాడు. నగయో అంటే నాగుపాము, అంతే, ఇంకెక్కువ అవసరం లేదు. బెనిఫిట్ షేరింగ్. నెక్స్ట్ వచ్చేసి ప్యారిస్ అగ్రిమెంట్. యాక్చువల్గా క్యోటో ప్రోటోకాల్, దాని తర్వాత దోహా అగ్రిమెంట్, తర్వాత ప్యారిస్ వస్తుంది. నేను టెక్నికల్కి వెళ్ళట్లేదు. తర్వాత డెవలప్డ్ కంట్రీస్, నాన్ డెవలప్డ్ కంట్రీస్, కార్బన్ క్రెడిట్ మెకానిజం, ఈక్వల్ షేరింగ్, నేను టెక్నికల్గా వెళ్ళట్లేదు. కాబట్టి లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తా, లేదంటే ఒక్కొక్క ప్రోటోకాల్ని తీసుకొని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నా చేస్తా. కాకపోతే మనకి ఇప్పుడు ఇచ్చిన డేటాతోటి ఆన్సర్స్ దొరికేస్తాయండి. టూ టెక్నికల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పబోయే చిన్న కీవర్డ్స్ వాటితోటే మనకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్ ఉన్నాయి. 30 డిఫరెంట్ స్టేట్స్లో నుంచి, పిఎస్ఎస్లో నుంచి, సీజీఎల్లో నుంచి, ఎస్ఎస్సి సీజీఎల్లో నుంచి, ఉత్తరాఖండ్ పీసీఎస్లో నుంచి, యూపీఎస్సీ పీసీఎస్లో నుంచి, తర్వాత జార్ఖండ్ పీసీఎస్లో నుంచి నేను డిఫరెంట్ కలెక్ట్ చేశాను. ఇప్పుడు చెప్పే కీవర్డ్స్లో నుంచే మీకు అన్ని ఆన్సర్స్ దొరికేస్తాయి. కాబట్టి మీకు చూపిస్తా. ఓకేనా? దాని తర్వాత ఏమవుతుందంటే ప్యారిస్ అగ్రిమెంట్ ఎప్పుడు వచ్చిందండి? ప్యారిస్ మీకు ఆల్రెడీ COP 21లో చెప్పా. P+ ఇది P వచ్చేసి 16, ఇది S అంటే 5, 21 COP 21 అని కూడా మీకు అక్కడే చెప్పా. ప్యారిస్ అగ్రిమెంట్ ప్యారిస్లో జరిగిద్ది అదని. ఇక్కడ ప్యారిస్ వచ్చేసి మీకు ఇక్కడ ప్యారిస్లోనే ఆన్సర్ ఉందండి. ప్యారిస్ ఇది 15 కదా, ప్యారిస్లో 15 కదా, ఈ 15 కదా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా? అవసరం లేదు. మన COP 21 ఎక్కడ జరిగిందండి? COP 21 పోయింది సార్, ప్రీవియస్ ఎస్ఎన్టీలో రికార్డింగ్స్లో ఎస్ఎన్టీ క్లాస్లో చెప్పాను కదా. COP 21 ఎక్కడ జరిగింది? ప్యారిస్లోనే కదా. ఇది P16, 5, 21 సరిపోయింది కదా. ఈ ప్యారిస్ అగ్రిమెంట్ ఒక ఫోకస్ ఏంది? క్లైమేట్ చేంజ్. ఇది కూడా క్లైమేట్ చేంజే, ఎందుకంటే దీనికి అది వచ్చిద్దండి. నేను దాని క్రోనాలజీ మీకు తర్వాత చెప్తాను కావాలంటే. ప్యారిస్ క్యోటో ప్రోటోకాల్, దాని తర్వాత దోహా అగ్రిమెంట్, దాని తర్వాత ప్యారిస్ అగ్రిమెంట్ వచ్చిద్దని. కాకపోతే ఇక్కడ సిరీస్లో ప్రోటోకాల్స్ అన్ని మీకు గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా. క్లైమేట్ చేంజ్కి సంబంధించింది. దీని టార్గెట్ ఏంది? మనది గ్లోబల్ వార్మింగ్ ఉంది కదా, దాన్ని బిలో 2 degrees Celsiusకి తగ్గియాలంట. మీకు కుదిరితే 1.5 degreesకి ఇంకా తగ్గియండి, వెల్ బిలో. ఓకేనా? మీరు 2 degrees Celsiusకి తగ్గియండి ఫస్ట్ కుదిరితే. ఇంకా కుదిరిందనుకో
నువ్వు ఎన్నైనా అడుగుతావురా 1.5 డిగ్రీస్కి తగ్గియండి, అది టార్గెట్. మనకి ఇక్కడ ఏం అవసరం లేదండి. మోనోట్రియల్ ప్రోటోకాల్లో పక్కన ఓ ఉంది, ఓజోన్ అండ్ స్ట్రైక్ అయితే సరిపోద్ది. క్యోటో ప్రోటోకాల్లో కోటు చలిగుంది అంటే క్లైమేట్ చేంజ్కి సంబంధించిందని సరిపోద్ది. కాటన్ జిల్లా కార్లో సేఫ్టీకి వెళ్ళాలి లేదా అంత సరిపోద్ది. నగ ఈక్వల్ బెనిఫిట్ షేరింగ్. ప్యారిస్ అగ్రిమెంట్ ఇది కూడా క్లైమేట్ చేంజ్కి సంబంధించిందే. ఓకేనా? COP21 సదస్సు నేను గుర్తొచ్చినాయి అనుకో. ఇది ఇక్కడ థర్మోకోల్ పెట్టాము, ఇది థర్మోమీటర్ పెట్టా, ఇక్కడ థర్మోమీటర్ పెట్టా, ఇక్కడ చూడు బయోసేఫ్టీలో ఈ టెస్ట్ ట్యూబ్ పెట్టా. ఓకేనా? బెనిఫిట్ ఈ యాక్సిస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ డబ్బా షేరింగ్ పెట్టా. సో మీకు రఫ్గా కీ ఐడియా ఉంటే సరిపోద్ది. మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నా కంప్లీట్గా. మోనోట్రియల్ ప్రోటోకాల్ ఇది వచ్చేసి ఓజోన్కి సంబంధించింది. ఓ అంటే 15 కాబట్టి ఆప్షన్స్లో ఇయర్ కూడా 1987, 8+7 యాడ్ చేస్తే 15 రావాలి. ఓకేనా? ఫేజింగ్ అవుట్ ద సబ్స్టెన్సెస్ ఏంటి, ఓజోన్ని డిప్లీట్ చేసే సబ్స్టెన్స్ని ఫేజ్ అవుట్ చేయాలి. ఇది అయిపోయింది. తర్వాత క్యోటో ప్రోటోకాల్ కోటు దేనికి వేసుకుంటావు, చలేస్తే కోటేస్తావు అంటే క్లైమేట్ చేంజ్ అయింది. క్లైమేట్ చేంజ్ ఎందుకు చేయలేంది, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. సో ఎమిషన్ చేసే రిడక్షన్ టార్గెట్స్ ఉన్నాయి, అవి లీగల్లీ బైండింగ్ సెట్స్. లీగల్లీ బైండింగ్ ఎమిషన్ రిడక్షన్ టార్గెట్స్. ఎమిషన్ని రిడక్ట్ చేసే టార్గెట్స్ ఉన్నాయి చూసినా, అవి లీగల్లీ బైండింగ్. వాడు ఎగ్జామ్లో నాన్ లీగల్ బైండింగ్ అని ఇవ్వచ్చు. సో గ్రీన్ హౌస్ గ్యాస్కి సంబంధించింది సరిపోయింది. కాటన్ జిన్నా కారు సేఫ్గా వెళ్ళాలి, ఎందుకంటే మీ ఫ్రెండ్ గారు ఉన్న కాడికి తొక్కేస్తున్నాడు, తీసేయండి. సో సేఫ్టీకి వెళ్ళాలి. నగయో ప్రోటోకాల్ బెనిఫిట్ షేరింగ్, నాగుపాము బెనిఫిట్ షేరింగ్. ప్యారిస్ అగ్రిమెంట్ మళ్ళీ క్లైమేట్ చేంజ్, ఎందుకంటే దీని రిలేటెడ్ ఇది కాబట్టి. ఇంత సరిపోయింది. మీకు ఇవి గుర్తున్నా ఒకటే ఇది డిప్లీషన్, ఓజోన్ లేయర్, క్లోరోఫ్లోరో కార్బన్కి సంబంధించింది, గ్రీన్ హౌస్ గ్యాసెస్కి సంబంధించింది. LMO అంటే లివింగ్ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ని సేఫ్ హ్యాండిలింగ్, ట్రాన్స్పోర్ట్ అండ్ యూజ్. ఈ టెక్నికల్గా గుర్తు లేకపోయినా సరిపోద్ది. జెనెటిక్ రిసోర్సెస్, ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్. ఇది 2 డిగ్రీ సెల్సియస్కి తగ్గియాలి టెంపరేచర్ని, ఇంకా కుదిరితే 1.5. ఇంతవరకు సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న డేటా మొత్తం మీకు ఫీడ్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఇదని చూసినా, ఈ సిరీస్ని చూసినా, ఈ సిరీస్ మీకు ఇలా గుర్తుపెట్టుకోని చెప్పాను. 1987 తర్వాత 97 తర్వాత 2000 తర్వాత ఇది వచ్చేసి 2005లో అని చెప్పా. క్యోటో ప్రోటోకాల్ కేమ్ ఇంటూ ఫోర్స్. దాని తర్వాత 2010, 2015. లేదంటే ప్యారిస్లో P+16 2000 అని చెప్పా. దాని తర్వాత కాటన్ జిన్నాలో 3 గాన్లు ఉండాలని చెప్పా. కారుకు 4 గాన్లు ఉండాలి కానీ 3 అని చెప్పా. క్యోటోలో Y అంటే 25 ఇక్కడ చేసిన టోటల్ 997 యాడ్ చేసిన మీకు Y 25కి ఈక్వల్ అయ్యింది. ఓలో 15 అంటే 8+7 అయినా సరిపోద్ది. ఇప్పుడు 2010 ఉంది. ఈ 2010 కూడా ఎలా గుర్తుపెట్టుకుంటారండి? మీకు ఆల్రెడీ బొమ్మ ఉంది కదా. 2010 అంటే నగయో ప్రోటోకాల్. ఈడొక పాము ఉంది, ఈడొక పాము ఉంది, 2 పాములు కలిసి ఒక గుడ్డు పెట్టినాయి. అంటే 2 పాములు కలిస్తే నాకు ఒక గుడ్డు వచ్చేది. ఒక గుడ్డు అంటే 2010 అని గుర్తుపెట్టుకుని సరిపోద్ది. సో మీకు ఇక్కడ ఏం చేశాను నేను, హారిజాంటల్ కోడింగ్ ఇచ్చా, లేదంటే డైరెక్ట్గా 1987 గుర్తుపెట్టుకొని సిరీస్ గుర్తుపెట్టుకున్నా మీకు ఆన్సర్ వచ్చింది. ఇదే అండి. సో ఇప్పుడు మీకు ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి, టైం పట్టిద్దండి, ఓపికతో వినాలా. వింటే మార్క్ వచ్చిద్ది, లేదంటే మీ ఇష్టం, స్కిప్ చేసుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఉండేది ఏంది, మోంట్రియాల్, క్యోటో, కాటన్ జిన్నా, నగయా అండ్ ప్యారిస్. ఇవి కదా ఉండేది. ఈ 5 ఎట్లా గుర్తుపెట్టుకోవాలి నేను చిన్న స్టోరీ చెప్తా చూడు. నేను ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మా మనీ కావాలి మామ అన్నాడు. మనీ కావాలి మామ అన్న. మనీ కావాలని మామ అంటే ఆడేమన్నాడు, ఎందుకు రా నీకు మనీ అన్నాడు. నేనేం చెప్పా, మామ కారు కొనుక్కోవాలి మామ అని చెప్పా. ఏం కారు రా, బెంజి కారు రా అన్నాడు. అరే గతి లేక గంజి తాగుతుంటే లపాకి వచ్చి లస్సి అడిగిందంట. నాకే డబ్బులు లేక గంజికే డబ్బులు లేకపోతే నీకు బెంజి కావాల్సి వచ్చిందా అంటారు. నా దగ్గర లేవు పోరా మామ అని చెప్తా. ఇది స్టోరీ. మళ్ళీ చెప్తున్నా, మనీ కావాలి నీకు, నువ్వు వెళ్ళావు ఓ ఫ్రెండ్ గారికి, మామ మనీ కావాలి మనీ కావాలి మామ అని ఫ్రెండ్ గారిని అడిగావు. వాడేమన్నాడు, ఎందుకురా మనీ అన్నాడు. ఎందుకంటే మామ కారు కొనుక్కోవాలి మామ అన్నాడు. ఏం కారు రా, బెంజి కారు రా అన్నాడు. ఒరే నాకే డబ్బులు లేవురా, నీకెలా ఇస్తారా అని చెప్పేసి నా కాళ్ళు లేవు పోరా మామ అని చెప్తాడు. ఇది స్టోరీ. మళ్ళీ రిపీట్ చేస్తున్న కోడ్, ఎందుకంటే గుర్తుపెట్టుకోవాలి. మనీ కావాలి మామ దేనికి, కారు కోసం. నా దగ్గర లేవు పోరా మామ అని ఫ్రెండ్ అన్నాడు. ఇది ఇక్కడ వచ్చేసి మాంట్రియల్ ప్రోటోకాల్, క్యోటో ప్రోటోకాల్, కాటన్ జిన్నా ప్రోటోకాల్, నగయా ప్రోటోకాల్ అండ్ ప్యారిస్ అగ్రిమెంట్. నువ్వు ఆగేట ప్యారిస్ అగ్రిమెంట్. ఇప్పుడు సిరీస్ మొత్తం గుర్తుంది కదా మీకు. సిరీసు గుర్తుంది, ఏ ప్రోటోకాల్ ఏ ఇయర్లో జరిగింది గుర్తుంది, ఏ ప్రోటోకాల్ దేనికి సంబంధించింది గుర్తుంది, ఏ ప్రోటోకాల్ దేని డిస్క్రిప్షన్కి సంబంధించింది. ఇప్పుడు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది మధ్యప్రదేశ్కి సంబంధించిన PCS అంట. మధ్యప్రదేశ్ 2014లో వచ్చింది. క్యోటో ప్రోటోకాల్. క్యోటో అంటే కోట్ అంటే క్లైమేట్ చేంజ్. ఎయిర్ కాదు, గ్రీన్ కాదు, క్లైమేట్ చేంజ్ తీసేయండి. క్యోటో ప్రోటోకాల్ క్లైమేట్ చేంజ్ సంబంధించింది తీసేయి. మళ్ళీ క్యోటో ప్రోటోకాల్ సంబంధించిన క్వశ్చన్ ఎప్పుడు వచ్చింది, ఉత్తరప్రదేశ్ PCS అంట. మళ్ళీ క్యోటో దేనికి సంబంధించింది, క్లైమేట్. యూజ్ కాదు, ఓజోన్ కాదు, వెట్లాండ్ కన్జర్వేషన్ కాదు, తీసేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఎప్పుడు IASలో అంట, IAS ప్రిలిమ్స్లో వచ్చింది. ఇది చూడండి,
క్యోటో ప్రోటోకాల్ కేమ్ ఇన్ టు ఫోర్స్. మీకు చెప్పాక క్యోటో 1997 వచ్చింది, దాని తర్వాత 2000 వస్తుంది, దాని తర్వాత 2005 ఇది వస్తుంది, దాని తర్వాత 2010, తర్వాత 2015 సిరీస్ మొత్తం చెప్పాక 2005లో వచ్చిందని. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్. క్యోటో ప్రోటోకాల్ 2005 వచ్చింది. క్యోటో ప్రోటోకాల్ డీల్స్ ప్రైమర్లీ విత్ ది డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్. ఓజోన్ లేయర్స్ దేనికి సంబంధించిందండి? మోనోట్రియల్ ప్రోటోకాల్కి సంబంధించింది. అంటే రెండో స్టేట్మెంట్ తప్పు. రెండో స్టేట్ తప్పు అంటే ఇది పోతుంది. ఆల్రెడీ 1 కరెక్ట్ అని తెలుసు, అంటే 1 కరెక్ట్ అంటే ఈ రెండిట్లో ఉంటుంది ఆన్సర్, ఇది కాదు. ఐదర్ 1 అంటే ఐదర్ 1 కానీ 1,3లో కానీ ఆన్సర్ ఉంది, రెండిట్లో 1 ఉంది కాబట్టి ఇప్పుడు 3 అనేది మీకు చదివి ఉండి కొంచెం ఐడియా అవేర్నెస్ ఉంటే మీకు 1, 3కి వెళ్తారు, లేదంటే రిస్క్ చేసి 1కి పెడతారనమాట. ఐఏఎస్ క్వశ్చన్స్ ఇది. ఐఏఎస్ ప్రిలిమ్స్ 2005లో వచ్చింది. ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్. క్యోటో ప్రోటోకాల్ 2005లో వచ్చింది. అది ఇయర్ అడాప్టెడ్ వచ్చేసి 1987, దాని తర్వాత 1997. ఇది మోనోట్రియల్, ఇది క్యోటో. 1997లో అడాప్టెడ్, దాని తర్వాత కేమ్ ఇన్ టు ఫోర్స్ ఎప్పుడు? 2005. మీకు చెప్పా, ముత్తుకొని చెప్పా ఛాన్సార్లు. ఓకేనా? ఒక నిమిషం. సో ఇది కరెక్ట్, ఇది తప్పు. ఓజోన్ లేయర్కి సంబంధించింది మోనోట్రియల్ ప్రోటోకాల్. ఓకేనా? ఎంఓలో ఓ ఉంది కాబట్టి 2 తప్పు కాబట్టి ఇది పోతుంది. అండ్ ఫస్ట్ ఆల్రెడీ కరెక్ట్ కాబట్టి ఇది రెండిట్లో ఉంది ఆన్సర్. ఇప్పుడు 3 చూద్దాం. మీథేన్ యాజ్ ఎ గ్రీన్ హౌస్ గ్యాస్ ఈజ్ మోర్ హార్మ్ఫుల్ దెన్ కార్బన్ డైఆక్సైడ్. మీథేన్ అనే గ్రీన్ హౌస్ గ్యాస్ అంట. అసలు మీథేన్ అనేది గ్రీన్ హౌస్ గ్యాస్ అనేది కూడా మీకు ఐడియా ఉండాలి, ఎందుకంటే ఆప్షన్స్లో 4 ఇచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ గ్రీన్ హౌస్ గ్యాస్ అన్నప్పుడు మీకు ఈ స్టేట్మెంట్ కూడా యూజ్ అవుతుంది. మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ రెండు కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఐడియా. ఇక్కడ ఈ స్టేట్మెంట్ నుంచి మనం ఆ నాలెడ్జ్ కూడా తీసుకోవచ్చు. సో మీథేన్ అనే గ్రీన్ హౌస్ గ్యాస్ ఉందంట, అది కార్బన్ డైఆక్సైడ్ కంటే మోర్ పవర్ఫుల్ అంట. అది మీకు తెలియాలి అంటే తెలిస్తే ఆన్సర్ 1-3కి వెళ్తారు, తెలియకపోతే 1కి పెడతారు. 50:50. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇది కరెక్ట్ అండి. సో 1-3 అనేది కరెక్ట్. 2005 ఐఏఎస్ ప్రిలిమ్స్లో వచ్చింది. సో క్యోటో ప్రోటోకాల్ అనేది 2005లో వచ్చింది, కేమ్ ఇన్ టు ఫోర్స్. అది ఇయర్ అడాప్టెడ్ 1987. దాని తర్వాత మీథేన్ అనే గ్రీన్ హౌస్ గ్యాస్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ కంటే చాలా పవర్ఫుల్. సో ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఎందుకు చూడాలంటే ఇదే స్టేట్మెంట్ని బేస్ చేసుకొని వేరే స్టేట్ పీసీఎస్లో ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు. ఆ క్వశ్చన్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్పా, మీథేన్ అనే గ్రీన్ హౌస్ గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ కంటే పవర్ఫుల్. అందుకు కాబట్టి ఫస్ట్ థర్డ్ స్టేట్మెంట్ 2 కరెక్ట్ కాబట్టి 1-3కి వెళ్ళాం. వేరే స్టేట్, ఇది పైది ఐఏఎస్ది, ఇప్పుడు వేరే స్టేట్లో వచ్చింది చూడు, రాజస్థాన్కి సంబంధించిన స్టేట్మెంట్ చూడు. క్యోటో ప్రోటోకాల్ కేమ్ ఇన్ టు ఫోర్స్ 2005. మళ్ళీ అదే కరెక్ట్ స్టేట్మెంట్. క్యోటో ప్రోటోకాల్ ప్రైమర్లీ డీల్స్ విత్ ది రిడక్షన్ ఓవరాల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. అంతే కదా, క్యోటో అంటే కోటు, క్లైమేట్ చేంజ్, దేనివల్ల క్లైమేట్, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ సంబంధించింది, ఇది కరెక్టే. ఇక్కడ చూసారా, కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ 5 times మోర్ ఎఫెక్టివ్ యాజ్ ఎ గ్రీన్ హౌస్ గ్యాస్ దాన్ మీథేన్. కార్బన్ డైఆక్సైడ్ మీథేన్ కంటే, మీథేన్ అంటే CH4, 5 times పవర్ఫుల్ అంట. ఆల్రెడీ యూపీఎస్సీ ప్రీవియస్ బిట్లో మనం చూసాం, ఏమని చూసాము, మీథేన్ గ్యాస్ అనేది కార్బన్ డైఆక్సైడ్ కంటే పవర్ఫుల్ అని చెప్పి. సో మీథేన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ కార్బన్ డైఆక్సైడ్. వేరే స్టేట్ పీసీఎస్లో ఏం చేశాడు చూడాడు, అదే స్టేట్మెంట్ని మ్యానిపులేట్ చేశాడు. ఫస్ట్ స్టేట్మెంట్ 2005 అట్లే ఇచ్చాడు, అక్కడ ఓవరాల్ వాడు ఓజోన్కి సంబంధించి ఇచ్చాడు. ఐఏఎస్లో వీడు దాన్ని రీప్లేస్ చేసి ఏం చేశాడు, కరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక్కడ గ్రీన్ హౌస్ గ్యాస్. యూపీఎస్సీలో చూసారా, సెకండ్ స్టేట్మెంట్ ఓజోన్ అని చేసి తప్పు చేశాడు. కానీ ఇక్కడికి స్టేట్మెంట్కి వచ్చేసరికి రెండో స్టేట్మెంట్ అట్లే ఉంచాడు. రెండో స్టేట్మెంట్ కరెక్ట్ ఉంచేసి మూడో స్టేట్మెంట్ తప్పు చేశాడు. మూడో స్టేట్మెంట్ ఏంది, కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ 5 times మోర్ ఎఫెక్టివ్ దాన్ ది గ్రీన్ హౌస్ గ్యాస్ ఆఫ్ మీథేన్ అంట. కాదు, మీథేన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ కార్బన్ డైఆక్సైడ్ అని యూపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్లో చూసాం ఆల్రెడీ. సో ఇది తప్పు, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. ఓకేనా? అంటే 1-2కి వెళ్తాం. ఇదేసి రాజస్థాన్కి సంబంధించింది. సో డిఫరెంట్ పీసెస్ నుంచి నేను కలెక్ట్ చేశానండి. నేను టైం పట్టింది, నా టైం హార్డ్ వర్క్ కోసం మీరు వాల్యూ చేస్తారని నేను అందుకే షేర్ చేయట్లేదు. పీడిఎఫ్ స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు అన్నిటికి కూడా మీకు స్క్రీన్ షాట్ తీసే విధంగానే నేను స్క్రీన్లో డిస్ప్లే చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ పర్సన్ కనపరాడుగా కంప్లీట్గా స్క్రీన్ మొత్తం మీద మీకు కాన్సెప్ట్ ఉంటుంది. మీరు ఒక 5 minutes అయినా ఇన్వెస్ట్ చేయండి అండి మీకోసం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కాటన్ జిన్నా, కార్ అంటేనే ఏమంటున్నాడు, నాట్ కరెక్ట్లీ అని అంటున్నాడు. కార్ అంటే సేఫ్టీ, మనకు సేఫ్టీ ఉంటే చాలు, తర్వాత బయోసేఫ్టీ, తర్వాత రెండో స్టేజ్లోకి గుర్తుపెట్టుకుంటాం. సో ఇది కరెక్ట్. మీకు స్టాక్ హోమ్ కన్వెన్షన్ గురించి తెలియదు, పక్కన పెట్టండి, ఏం ప్రాబ్లం లేదు. మోనోట్రియల్ అంటే ఓజోన్, సరిపోయింది. క్యోటో అసలు సేవ్ వాటర్ దేనికి సంబంధించి, ఇది తప్పు. అంటే డిఫాల్ట్గా ఇది కరెక్ట్. అంటే ఇక్కడ మీకు కొత్త నాలెడ్జ్ వచ్చింది. స్టాక్ హోమ్ కన్వెన్షన్ దీనికోసం పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్కి సంబంధించింది. సో ఇది కరెక్ట్. క్యోటో వచ్చేసి తప్పు. క్యోటో దేనికి సంబంధించింది, క్లైమేట్ చేంజ్, కోటు, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. సో ఇది తప్పు. ఉత్తరప్రదేశ్ పీసీఎస్ అంటే ఇది. సో కాటన్ జిల్లా సేఫ్టీకి సంబంధించింది. స్టాక్ హోమ్ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్, ఇది మనం డిస్కస్ చేయలేదు, బట్ ఇక్కడ మనకి ఎక్స్ట్రా నాలెడ్జ్ వచ్చింది. మన నాలెడ్జ్లో ఈ పాయింట్ యాడ్ చేసుకుంటాం. పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్. మోనోట్రియల్ వచ్చేసి ఓజోన్కి సంబంధించింది, ఓ ఉంది కాబట్టి. క్యోటో వచ్చేసి తప్పు. ఇదే ఇక్కడ తప్పు, నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ కదా, ఇది ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ద ఇయర్ 1997 వరల్డ్ ఎన్వైర్న్మెంట్ కాన్ఫరెన్స్ వాజ్ ఆర్జినేటెడ్. మనకు తెలియదు,
ఎక్కడ జరిగిందో తెలియదు, రియో డియో జనీరో, నైరోబియో, న్యూయార్క్, క్యోటో. కానీ మనకు 1997 సిరీస్ గుర్తుంది కదా. మనకు ఆల్రెడీ మనం గుర్తుపెట్టుకున్న డేటాలో 1987 తర్వాత 1997 ఏం జరిగింది? 1997 క్యోటో ప్రోటోకాల్. డైరెక్ట్గా వెళ్ళిపోతాం క్యోటో. మనకు వరల్డ్ ఎన్వైర్న్మెంట్ కాన్ఫరెన్స్ జరిగిందా జరగలేదా సెకండరీ. ఉన్న ఆప్షన్స్లో మనకు అదే మ్యాచ్ అయింది. ఆన్సర్ కూడా అదే, ఉత్తరాఖండ్ పీసీఎస్ అంటారు. ఇది ఉత్తరాఖండ్ పీసీఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కాటన్ జిన్నా. కార్ అంటే సేఫ్టీకి వెళ్తావు, సేఫ్టీ యాడ్ ఉంది, ఇన్నే ఉంది. ఆన్సర్ ఇదే. పొల్యూషన్ కాదు, ఓజోన్ డిప్లీషన్ కాదు, క్లైమేట్ చేంజ్ కాదు. ఓకేనా. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ దేనికి సంబంధించింది? క్యోటో ప్రోటోకాల్. కోటు క్లైమేట్ చేంజ్, గ్రీన్ హౌస్ గ్యాస్. ఓజోన్ డిప్లీషన్ దేనికి సంబంధించింది? మోంట్రియల్ ప్రోటోకాల్, ఓజోన్. ఓకేనా. పొల్యూషన్ తీసేయండి, బయోసేఫ్టీ, కాటన్ జిన్నా. నెక్స్ట్ చూడండి. కాన్సెప్ట్ ఆఫ్ కార్బన్ క్రెడిట్ మీకు ఆల్రెడీ చెప్పా క్యోటో ప్రోటోకాల్లో, నేను ఇంకా చెప్పలేదండి. దోహా అగ్రిమెంట్ అది ఉంది. ఇది వచ్చేసి కార్బన్ క్రెడిట్ అంటే మీకు డెవలప్డ్ కంట్రీస్, నాన్ డెవలప్డ్ కంట్రీస్ అని ఉంటాయి. అంటే డెవలప్డ్ కంట్రీస్ ఎక్కువ పొల్యూషన్ చేస్తుంటాయి, నాన్ డెవలప్డ్ కంట్రీస్ తక్కువ ఉంటాయి. నాన్ డెవలప్డ్ కంట్రీస్ తక్కువ కార్బన్ ఎమిషన్ చేస్తాయి, డెవలప్డ్ కంట్రీస్ ఎక్కువ కార్బన్ ఎమిషన్స్ చేస్తాయి. సో మరి వాటికి వీటికి డిఫరెన్స్ ఏదో ఒకటి ఉండాలి కదా. ఆ కార్బన్ క్రెడిట్ ఆ కాన్సెప్ట్ ఉంది. మీకు టూ మచ్ టెక్నికల్కి వెళ్ళి కన్ఫ్యూజ్ చేయట్లేదు. యాజ్ ఆఫ్ నో కార్బన్ క్రెడిట్ క్యోటో ప్రోటోకాల్కి సంబంధించిందని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే గ్రీన్ హౌస్ గ్యాస్కి సంబంధించింది అది. తర్వాత కావాలంటే నేను డిస్కస్ చేస్తాను క్లియర్గా క్యోటో ప్రోటోకాల్ అంటే ఏంది, మోంట్రియల్ ప్రోటోకాల్ అంటే ఏంది, కాటన్ జిన్నా ప్రోటోకాల్ అనేది. మనకు అంత అవసరం కూడా లేదు, అంత టూ టెక్నికల్కి వెళ్ళి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. కీవర్డ్స్ తోటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతున్నాయి. ఓకేనా. ఇక్కడ వచ్చేసి కార్బన్ క్రెడిట్స్ కూడా క్యోటో ప్రోటోకాల్కి సంబంధించింది. అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ట్రేడింగ్ జరుగుద్దండి, కార్బన్ ట్రేడింగ్ అదంతా. ఇక్కడ చూడు, అది ఎప్పుడు వచ్చింది? ఇది వచ్చేసి ఉత్తరప్రదేశ్ పీసీఎస్. నెక్స్ట్ మోనోట్రియల్. మళ్ళీ మోనోట్రియల్ ఎన్నిసార్లు వస్తారా మీరు? మోనోట్రియల్ అంటే మళ్ళీ ఓజోన్కి వెళ్తారు. గ్రీన్ హౌస్ కాదు, యాసిడ్ కాదు, ఎండేంజర్డ్ స్పీసెస్ కాదు, ఓజోన్. ఉత్తరాఖండ్ పీసీఎస్ అంట ఇది. నెక్స్ట్ మోనోట్రియల్. మళ్ళీ మోనోట్రియల్ వచ్చింది, మళ్ళీ ఓజోన్కి సంబంధించింది. గ్లోబల్ వార్మింగ్ కాదు, యాసిడ్ రెయిన్ కాదు, ఫోటోకెమికల్ స్మోక్ కాదు, నన్ ఆఫ్ దిస్ ఓజోన్. ఇది వచ్చేసి ఛత్తీస్గఢ్ పీసీఎస్కి సంబంధించింది. నెక్స్ట్ మళ్ళీ మధ్యప్రదేశ్ కంట మోనోట్రియల్. మళ్ళీ ఓజోన్. వైట్ లయన్ కాదు, వాటర్ కాదు, అగ్రికల్చర్ కాదు, క్లోరోఫ్లోరో కార్బన్సే కదా మోనోట్రియల్ అంటే. ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్స్ ఏంటి? క్లోరోఫ్లోరో కార్బన్సే కదా. నెక్స్ట్ వేర్ వాస్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ 2015. మీరు ఆప్షన్లో చూడండి. ప్యారిస్ అంటే మీకు ఆల్రెడీ చెప్పా, PE+5 అంటే 16+5 21, COP21. లేదంటే మీకు ప్యారిస్లో ఇది 15 కదా, ప్యారిస్లో 15 కదా, 15 మ్యాచ్ నేను ముందే చెప్పలేదా? వేర్ వాస్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ అంటే కాప్ సదస్సు 2015లో ఎక్కడ జరిగిందని అడుగుతున్నాడు. మన COP21 ఎక్కడ జరిగిందండి? COP21 ఎక్కడ జరిగింది? ప్యారిస్లోనే కదా. మనం ఆల్రెడీ చెప్పాం. P అంటే 16, S అంటే 5, 16+5 21. ఇది ఎప్పుడు జరిగింది? COP21. కోవిడ్కి ముందా, కోవిడ్ తర్వాత? అవన్నీ మనం డిస్కస్ చేసాం కదా. 2015కి 6 యాడ్ చేయాలి. కోవిడ్ తర్వాత అయితే ఒక లాజిక్ నెంబర్ చెప్పాం. కోవిడ్కి ముందు ఒక లాజిక్ నెంబర్ చెప్పాం. ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకోండి, అన్నీ మ్యాచ్ అయినాయి. 2015కి 6 యాడ్ చేస్తే 2021 వస్తుంది. 21 అంటే ప్యారిస్లో P+16+5 21. లేదంటే ప్యారిస్లో లాస్ట్ 2 డిజిట్స్ 15 షేప్లో ఉన్నాయి. అన్నీ అక్కడే ఉంటాయండి. మీరు లాజిక్ పర్ఫెక్ట్గా పెట్టుకుంటే మీకు 15 అనేది తెలియదు. ప్యారిస్లో లాస్ట్ 2 డిజిట్స్ అక్కడే ఉంది. లేదా P+16, COP21 ఇవన్నీ అక్కడక్కడే ఉంటాయి లాజిక్స్. మీరు పర్ఫెక్ట్గా పెట్టుకొని లాజిక్ పర్ఫెక్ట్గా పెట్టుకుంటే ఆప్షన్స్లో మీకు పర్ఫెక్ట్గా దొరికిద్ది, తీసేయండి. లేదంటే ఆప్షన్స్ వెరిఫై చేసిన కతార్, కొలంబో, బొనంబో ఇవన్నీ యాడ్ చదివేమండి ఈ ఛత్తీస్గఢ్ పీసెస్లో. ఓకేనా. తర్వాత నెక్స్ట్ యూపీ లోవర్ సబ్ అంట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్? మళ్ళీ ప్యారిస్ అంటే P+16 మళ్ళీ 21 కదా జరిగింది. 16+5 ప్రీవియస్ టెక్నిక్స్లో చూడండి, SNT టెక్నిక్స్లో. దాని తర్వాత ఇన్ ద ఇయర్ 2021 వేర్ వాస్ ద 26th యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ కాన్ఫరెన్స్? COP26 మీకు ఆల్రెడీ చెప్పా. COP26లో 2 3s are 6 అంటే 3 ఉండాలి. 3 వెళ్ళి ఆప్షన్స్లో వెతకండి. ఇది కాదు 3 అంటే గ్లాస్కోలో W3 రూపంలో దాక్కుంది అని మీకు ఆల్రెడీ చెప్పా. ఇంతకుముందు COP సదస్సులన్నీ ఎక్స్ప్లెయిన్ చేశా కదా. COP26లో 26 అంటే 2 3s are 6 అంటే 3 కావాలి. 3 ఎక్కడ ఉంది? గ్లాస్కోలో W రూపంలో దాక్కొని ఉంది అని మీకు ఆల్రెడీ ప్రీవియస్లో చెప్పా. న్యూయార్క్ కాదు, టోక్యో కాదు, బీజింగ్ కాదు. ఓకేనా. ఇది వచ్చేసి ఉత్తరాఖండ్ పీసీకి సంబంధించిందంట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ క్లైమేట్ చేంజ్ COP21 మళ్ళీ ఎన్నిసార్లు అడుగుతారా మీరు? ప్యారిస్ 16+5 21. ఇది ఉత్తరప్రదేశ్కి సంబంధించింది పీసీఎస్. తర్వాత ఇది IAS ప్రిలిమ్స్లో అండి, UPSC బిట్. ఇది వచ్చేసి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. COP26లో సదస్సులో భాగంగా 5 టార్గెట్స్ ఉంటాయి. 4 2030 ఉంటాయి. లాస్ట్ది 2070 ఉంటుంది. ఎగ్జామ్లో వాడు మాడిఫై చేస్తాడు లాస్ట్ది టార్గెట్, లేదా ఉన్న వాటిల్లోనే ఏదో ఒక స్టేట్మెంట్ మిస్లీడ్ చేసి చేస్తాడు. ఇది యూపీఎస్సీ బిట్ అండి, IAS బిట్ ఇది.
చూడండి 4 స్టేట్మెంట్ చూడండి. బై 2030 ఇండియా విల్ రెడ్యూస్ ఇట్స్ కార్బన్ ఎమిషన్స్ బై 1 బిలియన్ టన్స్. ఇది డిస్కస్ చేసాం. బై 2030 ఇండియా విల్ మీట్ 60% కాదు 50% అని ముత్తుకొని చెప్పాను ఇంతకుముందే. 50% ఆఫ్ ఇట్స్ టోటల్ ఎనర్జీ రిక్వైర్మెంట్ బై రిన్యూబుల్ ఎనర్జీ. ఇది తప్పు. వాడు అడిగింది ఏంది? విచ్ ఈస్ నాట్ ట్రూ. ఇదే నాట్ ట్రూ. బై 2030 ఇండియా విల్ ఇంక్రీజ్ ఇట్స్ నాన్ ఫాజిల్ ఎనర్జీ కెపాసిటీ బై 500 GW. నన్ ఆఫ్ దిస్ కాదు. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసామండి. ఇది మళ్ళా వచ్చింది యూపీఎస్సీ ప్రీవియస్ బిట్. ఇది ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ చూడండి, ఇంటర్నేషనల్ టైగర్ డే. మీకు జూలై 30 లేదంటే పిఎస్ఎల్వి 56 డిస్కస్ చేసేటప్పుడు అరే పిఎస్ఎల్వి 56 జూలై 30లో జరిగింది, మీరు జూలై 30 గుర్తు లేకపోయినా అట్లీస్ట్ నియర్ బై జూలై 29 టైగర్స్ డే ఉంది, జూలై 29 టైగర్స్ డే, అది గుర్తుపెట్టుకోండి. లేదంటే జూలై 30 ఉంది కదా, ఇది పిఎస్ఎల్వి 56లో 5 6 are 30 అలా కూడా చెప్పా. మీరు ఆ వీడియో పర్ఫెక్ట్గా వినుంటే ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ మీకు స్ట్రైక్ అయ్యేది. అర్థం కాలేదా? మీకు పిఎస్ఎల్వీస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు పిఎస్ఎల్వి C56 ఉంది కదా, ఈ C56 అనేది ఎప్పుడు లాంచ్ అవుతుందంటే జూలై 30 అండి. మీకు ఏం చెప్పానంటే జూలై 30 గుర్తుకోకపోయినా నియరెస్ట్ ఒక డేట్ ఉంది, ఇంపార్టెంట్ డే, జూలై 29 టైగర్స్ డే, అది గుర్తుపెట్టుకోండి. లేదంటే పిఎస్ఎల్వి 56లో 5 6 are 30 ఇక్కడే ఉంది కదా, మీరు అలా అయినా గుర్తుపెట్టుకోండి. పిఎస్ఎల్వి లాంచ్ అయింది, ఆ డేట్ అయినా గుర్తుపెట్టా. సో అక్కడ ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ యూజ్ అయింది. ఇంటర్నేషనల్ టైగర్స్ డే ఎప్పుడు? 29 జూలై. యూపీపీసీఎస్ మెయిన్స్ అంట ఇది 2014లో. సో ఇంటర్నేషనల్ ఎర్త్ డే ఇది వచ్చేసి ఏప్రిల్ 22 అండి. నేను ఇది కూడా పిఎస్ఎల్విస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే చెప్పా. పిఎస్ఎల్వి ఎప్పుడు చెప్పేది? పిఎస్ఎల్వి C55 అండి. 55 వచ్చేసి ఇది 11 మల్టిపుల్ 11 5 are 55. 22 ఏప్రిల్లో కూడా ఇది 11 మల్టిపుల్ 2022. అక్కడ ఏదో డేట్ ఉంది, నేను అక్కడ సరిగ్గా గుర్తులేదు నాకు. బయోడైవర్సిటీ డే అని చెప్పా, తప్పు చెప్పా. కాకపోతే అది ఎర్త్ డే అక్కడ చెప్పా మీకు. పిఎస్ఎల్వి C55 వచ్చేసి ఏప్రిల్ 22 లాంచ్ అయింది. సో ఈ డేట్లో కూడా సంథింగ్ ఏదో ఉంది, బయోడైవర్సిటీయో ఏదో సంథింగ్ డే ఉందన్న, అది బయోడైవర్సిటీ కాదు, ఎర్త్ డే అని మీకు క్లారిటీకి ఇచ్చా. సో అక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ యూజ్ అయింది కదా. మీకు ప్రీవియస్ కాప్ సదస్సులో చెప్పిన కాన్సెప్ట్స్ ఇక్కడ యూజ్ అయినాయి. దాని తర్వాత పిఎస్ఎల్విలో చెప్పిన లాజిక్స్ ఇక్కడ యూజ్ అయినాయి, ఇంటర్లింక్డ్ అన్నీ. సో ఇంటర్నేషనల్ ఎర్త్ డే వచ్చేసి ఏప్రిల్ 22. ఇదే ఏప్రిల్ 22 ఏం లాంచ్ అయింది? పిఎస్ఎల్వి C55 వచ్చేసి 11 మల్టిపుల్, ఇక్కడ కూడా 22 11 మల్టిపుల్. ఇది మధ్యప్రదేశ్ PCSలో వచ్చిందంట. నెక్స్ట్ ఇది చూడండి, మళ్ళీ ఎప్పుడు వచ్చింది? ఇది ఉత్తరప్రదేశ్లోనే వచ్చిందంట. ఆల్రెడీ మళ్ళీ రిపీటెడ్. వరల్డ్ ఎర్త్ డే ఎప్పుడు? 22 ఏప్రిల్. ఇది ఒక్కటి 1-4 అని తెలిస్తే మీకు ఆటోమేటిక్ జరిపోయిందిగా. ఒకవేళ మిగతాయి దొరకకపోతే మిగతాయి కూడా చూద్దాం. సో వరల్డ్ ఎర్త్ డే వచ్చేసి 22 ఏప్రిల్. తర్వాత సిటీస్ పక్కన పెట్టండి, పాపులేషన్ పక్కన పెట్టండి. వరల్డ్ వాటర్ డే వచ్చేసి 22 మార్చ్. మీకు ఆల్రెడీ ఫస్ట్ ట్రిక్స్లో భాగంగా రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ మిషన్స్ చెప్పేటప్పుడు కూడా మార్చి 22 డేట్ వస్తుంది. ఆ డేట్ దగ్గర చెప్పా. వరల్డ్ వాటర్ డే అనే డేట్ ఉంది, ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, అక్కడ లాంచ్ అయింది కదా, మీరు అలా డేట్కి లింక్ చేసుకోండి అని కూడా చెప్పా. సో ఇక్కడ ఆ డేట్ ఇక్కడ యూజ్ అయింది. వరల్డ్ ఎర్త్ డే యూజ్ అయింది పిఎస్ఎల్వి C55 22 ఏప్రిల్. అండ్ వరల్డ్ వాటర్ డే మార్చి 22 ఎక్కడ యూజ్ అయింది? RFV రీయూజబుల్ లాంచింగ్ వెహికల్, అక్కడ యూజ్ అయింది. సో ఇది ఇక్కడికి వచ్చింది, ఇది ఇక్కడికి వచ్చింది. ఇంకా మిగతా కాబట్టి ఆటోమేటిక్గా మీకు గుర్తుంటాయి. వరల్డ్ పొల్యూషన్ డే వచ్చేసి పాపులేషన్ డే వచ్చేసి 11th జూలై. వరల్డ్ సిటీస్ వచ్చేసి 31 అక్టోబర్. మళ్ళీ 31 అక్టోబర్ కూడా మీకు ఆల్రెడీ మీకు స్టోరీ చెప్పా. నా ఎకనామిక్ సర్వే వీడియోకి వెళ్తే మనకు దీపం 2.0 స్కీమ్ అనేది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 31 అక్టోబరు దీపావళి డే స్పెషల్గా లాంచ్ చేశారు. ఈ 31st డే మనకు రాష్ట్రీయ ఏకతా దివాస్, నేషనల్ యూనిటీ డే, అదేది మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నాడు కదా, అది ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ది ఉంది కదా, మనకు అదంతా డిస్కస్ చేసాం దీపం స్కీమ్లోకి వెళ్తే. తర్వాత అక్కడ నేనేం డిస్కస్ చేశా? ఎకనామిక్ సర్వే ఫ్యాక్ట్స్ ఫిగర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, సింపుల్గా క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ ఎట్లా నేను లాజిక్స్ పెట్టుకున్నా, ఏపీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది, అసలు ఆన్సర్ చూడంగానే అక్కడ ఆప్షన్స్ చూడంగానే ఆన్సర్ ఎలా వచ్చింది, తర్వాత ఏపీ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కింద ఆప్షన్స్ చూడంగానే ఆన్సర్ ఎలా వచ్చింది, అదే అనేది దీపం 2.0 స్కీమ్లో అక్కడ డిస్కస్ చేశా. అక్కడ 31 అక్టోబర్ 31 డేట్ వచ్చింది. ఇంటర్లింక్ చేసుకోండి. ఒక డే వచ్చినప్పుడు మీరు ఇంతకుముందు ఎక్కడైనా చదివి ఉంటే వాటికి ఇంటర్లింక్ చేసుకున్నాను అనుకో, డేటా పర్మనెంట్గా బ్రెయిన్లో స్ట్రైక్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీకు 3 డేట్స్ కూడా నేను 3 డేట్స్ డిస్కస్ చేసిన. వరల్డ్ ఎర్త్ డే ఏప్రిల్ 22 వచ్చేసి పిఎస్ఎల్వి C55 దగ్గర డిస్కస్ చేశా, 11 మల్టిపుల్స్ ఉన్నాయని. దాని తర్వాత వరల్డ్ వాటర్ వచ్చేసి రీయూజబుల్ లాంచింగ్ వెహికల్, ఇది కూడా ట్రిక్స్లో భాగంగా డిస్కస్ చేశా. తర్వాత వరల్డ్ పాపులేషన్ డే డిస్కస్ చేయలేదులే. దాని తర్వాత వరల్డ్ సిటీస్ వచ్చేసి బి వచ్చేసి 31 అక్టోబర్. ఈ 31 అక్టోబర్ దీపం 2.0 స్కీమ్ లాంచ్ చేశారు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. దీపం 2.0 స్కీమ్ బాంబులో భాగంగా మనకు 3 సిలిండర్లు ఇస్తాడు. ఎగ్జామ్లో ఆ 3 ప్లేస్లో 4 సిలిండర్లు పెట్టచ్చు, వేరే వేరే నెంబర్స్ పెట్టచ్చు. అది డీటెయిల్గా క్లియర్గా డిస్కస్ చేశా. దాని తర్వాత ఏం చేశా? 3 ఫేజెస్లో ఇస్తాడు. ఏ ఫేజెస్లో ఆ స్కీమ్
మనకు ఏమంటారు ఏ పీరియడ్ అప్పుడు ఏ సిలిండర్ లాంచ్ చేస్తారు అనేది క్లియర్గా డిస్కస్ చేశా. October 31st డే దాని సిగ్నిఫికెన్స్ అని చెప్పి దాని గురించి ఒక 10 నిమిషాలు డిస్కస్ చేశా. PIBలో వచ్చిన డాక్యుమెంట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశా. తర్వాత October 31st దీపావళి డే అని చెప్పేసి మా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిస్కస్ చేసింది. డేట్స్ అన్ని మీకు అక్కడ డిస్కస్ చేశా. ఇంటర్లింక్ చేసుకున్నప్పుడు డేట్స్ అనేవి ఆటోమేటిక్గా మీకు గుర్తుంటవి. ఇది వచ్చేసి UPPCS అంట, ఉత్తరప్రదేశ్ PCS మెయిన్స్లో వచ్చింది 2007. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఇష్యూ అండ్ కంట్రోల్ ఆఫ్ ఫేజింగ్ అవుట్ ఆఫ్ ద యూజ్ ఆఫ్ ఓజోన్. ఓజోన్ అంటే మోనోట్రియాల్కి వెళ్ళిపోతాం అంతే. బ్రెటన్ వుడ్ కాన్ఫరెన్స్ IMFకి సంబంధించింది. ఓకేనా. క్యోటో అంటే కోటు క్లైమేట్ చేంజ్ సంబంధించింది. నగై అంటే నౌపాము అంటే షేరింగ్. ఓకేనా. IAS ప్రిలిమ్స్ అంట 2015లో వచ్చింది. మళ్ళీ బ్రెటన్ వుడ్ కాన్ఫరెన్స్ దేనికి సంబంధించి IMF, బ్రెటన్ వుడ్ కాన్ఫరెన్స్ అవి ఉంటాయి. 5 ఉంటాయి మీకు. కాబట్టి డిస్కస్ చేద్దాం ఎకనామీలో భాగంగా 5 ఆర్గనైజేషన్స్ ఏమేమిటి అనేది. దాని తర్వాత మోనోట్రియాల్లో ఉంది కాబట్టి ఓజోన్, ఇదే ఆన్సర్. క్యోటో ప్రోటోకాల్ డిస్కస్ చేశాను, నగయో ప్రోటోకాల్ ఇవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేసింది. ఒకదాన్ని ఒకటి పట్టుకుంటే ఆన్సర్స్ అన్నీ వస్తానంటాయి లాజిక్. మనం డిస్కస్ చేసింది జస్ట్ 5 to 10 minutes టేబుల్ ఉంది కదా, ఫస్ట్ టేబుల్, ఆ కాన్సెప్ట్లో నుంచి. ఎందుకంటే దాన్ని ఒక్కొక్క ప్రోటోకాల్ని తీసుకొని అరగంట ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అండి, గంట ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. బట్ దానివల్ల మనకి ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో ఎగ్జామ్ మూమెంట్లో యూజ్ లేదు. ఎందుకంటే ఎగ్జామ్ మూమెంట్లో మీరు నా ఫ్రెండ్స్ నా దగ్గరికి వచ్చారు, మామ ఒక చిన్న టిప్స్ తెలుసు, నీకు చెప్పిన నాలెడ్జ్ చెప్పురా, నాకు ఆన్సర్ రావాలి, ఎక్కువ వద్దు, టూ మచ్ లాగొద్దు, ల్యాగ్ ఉండొద్దు, స్ట్రెస్ ఉండొద్దు, పెట్టి కొట్టేయాలన్నమాట. కొన్ని కీవర్డ్స్ పట్టుకుంటాం, ఎగ్జామ్కి వెళ్తాం, ఆ కీవర్డ్స్ని పట్టుకుని ఆన్సర్స్ లాక్ వస్తాం అంతే. టూ మచ్ స్ట్రెస్ వద్దు మనకు, టూ మచ్ టెక్నికల్ కూడా వద్దు. ఎందుకంటే మనం చదివేటోళ్ళం కాదు, మనం కూరగాయలు అమ్మేటోళ్ళం. సో మనకు ఆన్సర్ కావాలి. ఎవడన్నా చెప్పేటోటి లాజికల్గా చెప్తే గుర్తుపెట్టుకుంటాం, ఆన్సర్ రావాలి అంతే. ఇప్పుడు మోనోట్రియల్ ఎవరిని ఎన్నిసార్లు వస్తారా మళ్ళీ మోనోట్రియల్ ప్రోటోకాల్ ఎన్నిసార్లు ఓజోన్ చూడండి. టు ప్రొటెక్ట్ ఓజోన్ లేయర్ ఇన్ని స్టేట్ పీసెస్లో ఇచ్చింది చూడండి. ఛత్తీస్గఢ్లో, మధ్యప్రదేశ్లో, ఉత్తరాఖండ్లో. టు ప్రొటెక్ట్ ఓజోన్ లేయర్ డిప్లీషన్, గ్లోబల్ వార్మింగ్ కాదు, యాసిడ్ రేట్ కానీ, ఫోటోకెమికల్ ఇది కాదు. ఎన్నిసార్లు వస్తారా మీరు. తర్వాత ద ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ మళ్ళీ మోనోట్రియల్ ప్రోటోకాల్ SSC/CHSL ఓజోన్ లేయర్కి సంబంధించింది. వరల్డ్ హెరిటేజ్ సైట్స్, వైల్డ్ లైఫ్, రామ్సార్ సైట్స్ కాదు, SSC/CHSLకి సంబంధించింది. మళ్ళీ మళ్ళీ ద ప్రోటోకాల్ సైనెడ్ టు రెడ్యూస్ ద ప్రొడక్షన్ ఆఫ్ చెప్పాం కదా, CFCs క్లోరోఫ్లోరోకార్బన్స్. మీకేం తెలియదు, CFC ప్రోటోకాల్ లేదు, IR లేదు, UV లేదు, రైట్. మోనోట్రియల్ ఓజోన్ అంటే డిప్లీషన్ సబ్స్టెన్స్ ఏమిటి, క్లోరోఫ్లోరోకార్బన్స్, వాటి డిప్లీషన్ సంబంధించి ఇదే కదా, CFCs కదా. దాని తర్వాత మళ్ళీ SSC 10+2 అంట. నేమ్ ది ఇంటర్నేషనల్ ట్రీటీ డిజైన్ టు ప్రొటెక్ట్ ది ఓజోన్ లేయర్ ఫ్రమ్. ఎన్నిసార్లు వస్తారా మీరు చూడండి. గ్రీన్ ప్రోటోకాల్ యాడ్ అని చదివా, సిగ్మా ప్రోటోకాలు, ఓజోన్ ప్రోటోకాల్, మోనోట్రియల్ ప్రోటోకాలు. ఓజోన్ ప్రోటోకాల్ అసలు చదవలేదు. ఓజోన్ దీనికి సంబంధించింది. ఓకేనా. SSC 10+2 CSSలో వచ్చిందంట. క్లోరోఫ్లోరోకార్బన్స్, మోనోట్రియల్ ప్రోటోకాల్. అంటే ఓజోన్ డిప్లీటింగ్ లేయర్ సబ్స్టెన్స్ ఏంటి, క్లోరోఫ్లోరోకార్బన్స్. వాడు కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు చూసిన, ఇక్కడ మోనోట్రియల్ ప్రోటోకాల్ ఇచ్చాడు, ఇక్కడ ఓజోన్ ప్రోటోకాల్ ఇచ్చాడు. రెండింటిని ఇంటర్లేట్ చేసి కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు. మోనోట్రియల్ ఆన్సర్. నెక్స్ట్ SSC/CGL ద ఫస్ట్ ప్రోటోకాల్ టు బ్యాన్ ది ఎమిషన్స్ ఆఫ్ ది ఎన్నిసార్లు ఇస్తారా బాబు, జెనీవా కాదు, ఫ్లోరిడా కాదు, మోనోట్రియల్. SSC/CGL టైర్ 1. తర్వాత మోనోట్రియల్ మళ్ళీ అది ఈ వేస్ట్ కాదు, వాటర్ పొల్యూషన్ కాదు, నో పొల్యూషన్, ఓజోన్ లేయర్. దాని తర్వాత వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ అగ్రిమెంట్ విత్ యూనివర్సల్ రాటిఫికేషన్ టు ప్రొటెక్ట్ ఇట్స్ ఓజోన్ లేయర్. ఓజోన్ లేయర్ అంటే మోనోట్రియల్. మాడ్రిడ్ కాదు, క్యోటో కాదు, EMP కాదు, మోనోట్రియల్. ఎన్ని క్వశ్చన్స్ అడిగాడు. కిగాలి అగ్రిమెంట్ మీకు చెప్పే ఆల్రెడీ. మోనోట్రియల్ ప్రోటోకాల్కి తర్వాత అమెండ్మెంట్ జరిగిద్దండి, కిగాలి అగ్రిమెంట్ అని చెప్పి. మీరు గుర్తులేదు, MONT మోంట్ రియల్. ఇది 4 అంటే టోటల్ 8 అంటే 8th అమెండ్మెంట్ ఆన్సర్. అట్లా గుర్తుపెట్టుకోండి. కిగాలి అగ్రిమెంట్ అనేది మోనోట్రియల్ ప్రోటోకాల్కి జరిగిద్దండి. క్యోటో ప్రోటోకాల్కి వచ్చేసి దోహా అమెండ్మెంట్ అనేది జరిగిద్ది. దోహా అమెండ్మెంట్ అనేది డిస్కస్ చేద్దాం. ఆ దోహా అమెండ్మెంట్ దాని తర్వాత అది ఏ ఇయర్లో వచ్చింది, దాని తర్వాత అది ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఉంటుంది, దాని తర్వాత ప్యారిస్ ప్యాక్ట్ మధ్యలో ఏది వచ్చింది, అవి మీకు చెప్పి కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే నేను చెప్పిన కీవర్డ్స్ తోటి ఆన్సర్స్ దొరికేస్తున్నాయి. మళ్ళీ టూ మచ్ టెక్నికాలిటీ నేను మీకు చెప్పేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం అని చెప్పట్లేదు. స్టిల్ లాస్ట్ అన్ని కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత ఆ క్యోటో ప్రోటోకాల్ ఇది క్యోటో ప్రోటోకాల్కి వచ్చిన దోహా అమెండ్మెంట్ ఏంటి, ఆ దోహా అమెండ్మెంట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, మధ్యలో 2015 ప్యారిస్ ప్యాక్ట్ ఎప్పుడు వచ్చింది, అది కూడా డిస్కస్ చేద్దాం. కిగాలి అగ్రిమెంట్ మోనోట్రియల్కి సంబంధించింది. కిగాలి అగ్రిమెంట్ వచ్చేసి మోనోట్రియల్కి సంబంధించింది. దోహా అమెండ్మెంట్ వచ్చేసి క్యోటోకి సంబంధించింది. మళ్ళీ క్వశ్చన్స్. ఇందాక పైన వచ్చిన క్వశ్చన్ ఉంది, SSC JE సివిల్ అంట. SSC JE సివిల్కి సంబంధించింది. నెక్స్ట్ ఇది చూడండి. మ్యాచ్ ద ఐటమ్స్ గివెన్ ఇన్ కాలం విత్ దోస్ ఇన్ కాలం. బేసల్ కన్వెన్షన్ పక్కన పెట్టాను. మోనోట్రియల్, ఓజోన్, క్యోటో,
క్యోటో అంటే కోటు, క్లైమేట్ చేంజ్ అంటే గ్రీన్ హౌస్ గ్యాస్. సరిపోయింది. ఇంకా బేసల్ ఆటోమేటిక్గా హజార్డియస్ వేస్ట్ అంటే సెకండ్ది వచ్చేసి 1 ఉండాలి, సెకండ్ది వచ్చేసి 1 ఉండాలి, సెకండ్ది వచ్చేసి 1 ఉండాలి, సెకండ్ది వచ్చేసి 1. ఇదే కదా. అంటే ఫస్ట్ బేసల్ వచ్చేసి హజార్డియస్ వేస్ట్ డంపింగ్. మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. హజార్డియస్ బేసల్ కన్వెన్షన్ వచ్చేసి, బేసల్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది? హజార్డియస్ వేస్ట్ డంపింగ్. ఎలా గుర్తుపెట్టుకుంటారు? బేస్, ఇంటికి బేస్ ఉంది కదా, ఇది ఇంటికి బేస్ అనుకో, ఈ బేస్లో హజార్డియస్ వేస్ట్ అంతా డంప్ చేస్తున్నారంట. అంటే వేస్ట్ అంతా ఇంటి కింద డంప్ చేస్తున్నారు, అలా గుర్తుపెట్టుకోండి. బేసల్ కన్వెన్షన్ వచ్చేసి హజార్డియస్ వేస్ట్. ఎక్స్ట్రా ఎడిషనల్ నాలెడ్జ్ యాడ్ అయింది ఇక్కడ. మోనోట్రియల్ ఓజోన్కి సంబంధించింది. క్యోటో గ్రీన్, ఎస్ఎస్సి జేఈ సివిల్లో అంట. దాని తర్వాత ఇదిగో ఇప్పుడు చూడండి, ఇప్పుడు దాకా వాడు మిక్స్డ్ ఇచ్చాడు. నేను అన్నిటిని కన్వర్ట్ చేసి అన్ని ప్రోటోకాల్స్ని మిక్స్ చేసి క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు దాకా మిక్స్ చేసి ఆన్సర్ రాలేదు. ఏ ప్రోటోకాల్కి సంబంధించి ఆ ప్రోటోకాల్కి క్వశ్చన్స్ ఫ్రేమ్ వచ్చాయి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కానీ, యూపీఎస్సీలో కానీ, మిగతా స్టేట్ పీసీఎస్లో కానీ. ఇప్పుడు నేనేం చేశానంటే అన్ని ప్రోటోకాల్స్ని మిక్స్ చేసి క్వశ్చన్ ఈ విధంగా కూడా రావచ్చని మీకు నేను ఫ్రేమ్ చేసిన క్వశ్చన్స్ ఇవి. చూడండి, మోనోట్రియల్ ప్రోటోకాల్ ఫస్ట్ది. మోనోట్రియల్ ప్రోటోకాల్ అంటే ఓ ఉండాలి, ఓజోన్ కరెక్టే. క్యోటో ప్రోటోకాల్ అంటే కోటు, క్లైమేట్ చేంజ్, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. కానీ జెనెటిక్ రిసోర్సెస్ షేరింగ్ అన్నాడు. షేరింగ్ ఏంది? నౌపాము షేరింగ్ కదా. సో ఇది దేనికి? ఇది నగయో ప్రోటోకాల్కి సంబంధించింది. నౌపామ్ షేరింగ్ అంటే రెండు తప్పు అంటే ఇది పోతుంది. పైన 1-3 ఉంది, కింద 1-3-4 ఉంది. రెండిట్లో 1-3 ఉంది. ఇప్పుడు 4ను పట్టుకుంటాం. ఎందుకంటే నేను థర్డ్ స్టేట్మెంట్ నేను చదవను. థర్డ్ స్టేట్మెంట్ కరెక్టో రాంగో నాకు అనవసరం. ఎందుకంటే డిఫాల్ట్గా థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇప్పుడు ఫోర్త్ స్టేట్మెంట్కి వస్తా. కాటన్ జినా, కార్ అంటే సేఫ్టీ. ఇక్కడ ఉంది సేఫ్ హ్యాండిలింగ్, గ్రీన్ హౌస్ సేఫ్ హ్యాండిలింగ్. ఓకేనా? కాటన్ జినా ప్రోటోకాల్ ఇది గ్రీన్ హౌస్ గ్యాస్కి సంబంధించింది కాదండి. కాటన్ జిన్నా ప్రోటోకాల్ వచ్చేసి సేఫ్టీ, బయోసేఫ్టీకి సంబంధించింది. ఇది కూడా తప్పు. కాకపోతే ఆ స్టేట్మెంట్ వెళ్ళిపోయిందా? ఇది కూడా తప్పండి. 1-3 మాత్రమే కరెక్ట్. కానీ ఇక్కడ కన్ఫ్యూజ్ చేసా, చూసావా? కార్ వచ్చేసి మనం సేఫ్ ఒక్కటే గుర్తుపెట్టుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి కార్ సేఫ్టీ ఏంది? బయోసేఫ్టీకి సంబంధించింది, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్కి సంబంధించింది కాదు. సో 4th తప్పు. దాని తర్వాత 4th తప్పు. 4th అంటే ఇది అంతా పోతుంది. డైరెక్ట్గా 1-3 వచ్చేసిద్దండి. 1-3 డైరెక్ట్గా ఆన్సర్ వచ్చింది. మోనోట్రియల్ ప్రోటోకాల్ వచ్చేసి ఓజోన్ లేయర్కి సంబంధించింది. 3 వచ్చేసి వెల్ బిలో 2 degrees Celsius 1.5 degrees ఆల్రెడీ డిస్కస్ చేసాం. క్యోటో క్లైమేట్ చేంజ్కి సంబంధించింది. ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ జెనెటిక్ రిసోర్సెస్ కాదు, ఇది నగయో ప్రోటోకాల్. ఇది కాటన్ జిల్లా కార్ సేఫే కరెక్టే. కాకపోతే ఏ సేఫ్టీ? బయోసేఫ్టీకి సంబంధించిందని మనం డిస్కస్ చేసాం. అంటే ఎల్ఎంఓ అండ్ డిస్కస్ లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ అని చెప్పాం. కాకపోతే వీడు క్వశ్చన్ కన్ఫ్యూజ్ చేశాను. ఇక్కడ నేను క్వశ్చన్ స్టేట్మెంట్ రాంగ్ ఫ్రేమ్ చేశాను కావాల్సిగానే కన్ఫ్యూజ్ చేయడానికి. ఎందుకంటే మీ కాటన్ జిన్నా సేఫ్ అని పోతారు, కానీ మిగతా చూడరు. ఇక్కడ మిగతా గ్రీన్ హౌస్ గ్యాస్ కాదు, బయోసేఫ్టీ, ఎల్ఎంఓ లివింగ్ మాడిఫై ఆర్గానిజంకి సంబంధించింది. సో 4th స్టేట్మెంట్ తప్పు అండ్ 2nd స్టేట్మెంట్ తప్పు. ఓన్లీ 1-3 కరెక్ట్. ఇలా కూడా రావచ్చు మనకు. నగయో ప్రోటోకాల్, నగయ అంటే నాగుపాము అంటే ఈక్విటబుల్ బెనిఫిట్ షేరింగ్. ఎప్పుడు వచ్చింది? నాగుపాము. ఈ పర్సన్ ఉన్నాడు, ఈడొక పాము ఉంది, ఈడొక పాము షేర్ చేస్తున్నాడు. ఇద్దరు షేర్ చేస్తే కన్నా ఒక గుడ్ వచ్చేది. ఒక గుడ్ అంటే 2010 సరిపోయింది. బెనిఫిట్ షేరింగ్, జెనెటిక్ రిసోర్సెస్ సరిపోయింది, నాగుపాము. తర్వాత ఇట్ ఈస్ లీగల్లీ బైండింగ్ ట్రాట్స్, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ సంబంధించింది కాదు. సో 1-2 మాత్రమే కరెక్ట్. దాని తర్వాత కాటన్ జిన్నా కారు, బయోసేఫ్టీ, 3 గాండ్లు ఉండాలి. ఆ 3 గాండ్లు ఉన్నాయి, సరిపోయింది. సేఫ్ అండ్ హ్యాండ్లింగ్ ఆఫ్ లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్, ఇది కాదు. లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ దేనికి సంబంధించిందండి? కాటన్ జిన్నా ప్రోటోకాలు. కారు సేఫ్టీ, బయోసేఫ్టీ, లివింగ్ ఆర్గానిజం. సో ఇది కరెక్టే, కాటన్ జిన్నాకి సంబంధించింది కదా. ఓకే, కాటన్ జిన్నా కదా. 2000 కరెక్టే. సేఫ్టీ అండ్ లివింగ్ మాడిఫైడ్ ఇది కరెక్టే. ప్రొటెక్షన్ ఆఫ్ ఓజోన్ లేయర్ కాదు. ఓజోన్ లేయర్ వచ్చేసి మోనోట్రియల్. సో 3 తప్పు. అసలు 3 పట్టుకుంటే అయిపోయేది కదా ఆన్సర్. 1-2 వచ్చింది. సో ఈ విధంగా కూడా క్వశ్చన్స్ వస్తాయని చెప్పి నేను కాటన్ జిన్నా సపరేటు, నగయో ప్రోటోకాల్, మిగతా అన్ని ప్రోటోకాల్స్ని మిక్స్ చేసి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాను. ఒకసారి వెరిఫై చేసుకోండి ఏమేమి డిస్కస్ చేసాం. ఇది కాటన్ జిన్నా, ఇది నగయ, దాని తర్వాత ఎన్విరాన్మెంట్, తర్వాత 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 క్వశ్చన్స్. అంటే ఒక స్టేట్మెంట్లో 3 పీసీఎస్లో ఒకే క్వశ్చన్ ఇచ్చాడు. అరౌండ్ ఒక 30 క్వశ్చన్స్ డిస్కస్ చేసాము. ఓకేనా? అండ్ ఇవి మొత్తం ఒకసారి మోనోట్రియల్ మళ్ళీ రివైజ్ చేస్తున్నాం ఒకసారి. మోనోట్రియల్ ప్రోటోకాల్, క్యోటో ప్రోటోకాల్, కాటన్ జిన్నా ప్రోటోకాల్, నగయో ప్రోటోకాల్, ప్యారిస్ అగ్రిమెంట్, ఇది 1987, ఇది 1997, ఇది వచ్చేది 2005లో వచ్చింది, కేమ్ ఇన్ టు ఫోర్స్ క్యోటో ప్రోటోకాల్. తర్వాత 2000, 2010, 2015 ఇట్లా గుర్తుపెట్టుకున్నా సరిపోద్ది. లేదంటే ఏమని చెప్పా? మోనోట్రియల్లో ఓ అంటే 15, 8 + 7 15 సరిపోయింది. క్యోటోలో Y అంటే 25, 997 యాడ్ చేస్తే 25 యాడ్ అయింది. కాటన్ జిన్నాలో కారు 3 గాండ్లు ఉండాలి, ఎందుకంటే మేము తొక్కిన కాడ తొక్కుతున్నాడు, ఒక గాను ఊడిపోయింది. నగయో నాగుపాము షేరింగ్, 2 పాములు కలిసి ఒక గుడ్డు వస్తుంది కాబట్టి ఒక గుడ్డు వచ్చింది. ప్యారిస్ అగ్రిమెంట్లో లాస్ట్ ఈ 5 కదా, ఇది ఈ ప్యారిస్లో
ఇది 15 కదా, సరిపోయింది. దేనికి సంబంధించిందని చెప్పా. మానిట్రియాల్ ఓజోన్ లేయర్ ఉంది కాబట్టి, క్యోటో కోటు క్లైమేట్ చేంజ్, కారు సేఫ్టీ, బయోసేఫ్టీ, దేనికి లివింగ్ మాడిఫై ఆర్గానిజమ్స్కి, నావుపాము బెనిఫిట్ ఈక్విటీ షేరింగ్, జెనెటిక్ రిసోర్సెస్ ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్, ప్యారిస్ క్లైమేట్ చేంజ్ 2 degrees Celsius కంటే తగ్గియాలి. 2 degrees Celsius 2 degrees Celsius కంటే తగ్గియాలి వెల్ బిలో, కుదిరితే ఇంకా 1.5 ఎన్నైనా చెప్తారులే కానీ. అండ్ ఈ డేటా ఎలా గుర్తుపెట్టుకోవాలి? మామ మనీ కావాలి మామ, దేనికిరా? కారు కొనుక్కోవడానికి. బెంజ్ కారా? నా దగ్గర డబ్బులు లేవు పో మామ. ఇది మనీ కావాలి మామ, దేనికి కారు కొనుక్కోవాలి, నా దగ్గర డబ్బులు లేవు పో మామ. మాంట్రియాల్, క్యోటో, కాటన్ జిన్నా, నగయా అండ్ ప్యారిస్ అగ్రిమెంట్. సో టోటల్ డేటా ఎంత? 1 2 3 4 1 2 3